ప్రపంచంలో కొంతమంది లీడర్స్ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడితే పాలిటిక్స్, పవర్, వార్ అన్నీ ఒకేసారి గుర్తొచ్చేస్తాయి. అలాంటి పేరే అలీ ఖమేనీ. ఇరాన్ దేశంలో సుప్రీం లీడర్ అంటే ఫైనల్ డెసిజన్ ఎవరిది అంటే అదే వ్యక్తిది. ప్రెసిడెంట్ ఉన్నా, పార్లమెంట్ ఉన్నా లాస్ట్ డెసిజన్ మాత్రం ఖమేనీదే. కానీ ఈ పవర్ఫుల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 1939లో ఇరాన్లోని మషహాద్ అనే సిటీలో ఒక మత పండితుల కుటుంబంలో ఇతను జన్మించాడు. చిన్నప్పటి నుంచే రిలీజియస్ స్టడీస్ బాగా చదివాడు. కానీ ఆయన ఆలోచనలు కేవలం మతపరంగా మాత్రమే కాదు, పాలిటిక్స్ వైపు కూడా వెళ్ళాయి. 1970లో ఇరాన్లో పరిస్థితి టెన్షన్గా మారింది. అప్పట్లో దేశాన్ని పాలిస్తున్న షా ప్రభుత్వం అమెరికాతో చాలా క్లోజ్గా ఉండేది. చాలామందికి ఇది నచ్చలేదు. అక్కడే స్టోరీకి ఫస్ట్ బిగ్ ట్విస్ట్. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వాలు మారిపోయాయి. దేశం పూర్తిగా కొత్త డైరెక్షన్లోకి అడుగుపెట్టిందనే చెప్పవచ్చు. ఈ రెవల్యూషన్లో ఖమేనీ కూడా కీలక పాత్ర పోషించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బాంబ్ అటాక్లో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చాలామంది ఇక్కడితో ఆయన పొలిటికల్ లైఫ్ ముగిసింది అనుకున్నారు. కానీ అదే ఆయన జీవితంలో సెకండ్ ట్విస్ట్. 1989లో అప్పటి సుప్రీం లీడర్ మరణించిన తర్వాత ఖమేనీనే ఆ స్థానానికి ఎంపికయ్యాడు. అప్పటి నుంచి 30 ఏళ్లకు పైగా ఆయన ఇరాన్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఇప్పుడు క్వశ్చన్, అమెరికాతో ఎందుకు అంత పెద్ద క్లాష్ జరుగుతుంది? 1979 రెవల్యూషన్ తర్వాతే రెండు దేశాల మధ్య గ్యాప్ మొదలైందని చెప్పొచ్చు. తర్వాత యుఎస్ ఎంబసీ క్రైసిస్, ఎకనామిక్ శాంక్షన్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇష్యూ ఒక్కొక్కటిగా రిలేషన్స్ మరింత వర్స్ట్ అయ్యాయి. ఖమేనీ తరచూ అమెరికాను క్రిటిసైజ్ చేసేవాడు. ఆయన మాటల్లో అమెరికా మధ్యప్రాచ్యంలో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చూస్తోంది అని అనేవాడు. అమెరికా మాత్రం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది అని ఆరోపించేది. ఇక్కడ స్టోరీకి థర్డ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఇరాన్లో చాలామంది ఆయనను స్ట్రాంగ్ లీడర్గా చూస్తారు. దేశ గౌరవం కోసం నిలబడే వ్యక్తి అంటారు. మరోవైపు క్రిటిక్స్ అంటారు ఫ్రీడంపై రెస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యాయి అని. అంటే ఒకవైపు సపోర్ట్, మరోవైపు ఆపోజిషన్. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో యుఎస్ ఇరాన్ టెన్షన్లో ప్రతి మేజర్ డెసిజన్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ క్లాష్ ఎప్పటికి ఎండ్ అవుతుంది? లేదా ఇది ఇంకా పెద్ద కాన్ఫ్లిక్ట్కి ట్రైలర్ మాత్రమేనా? వరల్డ్ పాలిటిక్స్లో కొన్ని స్టోరీస్ సింపుల్ కావు. పవర్, ఐడియాలజీ, రివెంజ్, స్ట్రాటజీ అన్నీ కలిసినప్పుడు హిస్టరీ మారిపోతుంది. అలీ ఖమేనీ స్టోరీ కూడా అలాంటిదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.